హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పెప్పర్ చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో చూస్తున్నారు కదా, చికెన్ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది ఎంతో ఈజీగా మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఎప్పుడు రొటీన్గా కాకుండా చికెన్ని మనం చాలా వెరైటీస్లో మనం ఫ్రై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో దీనికి ముందుగా చికెన్ పీసెస్ని ఇలాగ కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మీకు తగినంత వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి అండ్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకోండి. అండ్ కొంచెం జీలకర్ర పొడి అండ్ ధనియా పౌడర్, జీలకర్ర పొడి వేయించిన జీలకర్ర పొడి అండ్ ధనియా పౌడర్ కూడా, అండ్ కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం పెరుగు వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ చికెన్ని మసాలాలు అన్నీ పట్టేంత వరకు మనం బాగా మ్యారినేట్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి, ఒక 3-4. అండ్ నెక్స్ట్ ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని వేసుకుందాము. సో ఈ ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒకసారి వాటిని బాగా మిక్స్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఇలాగా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ బాగా మగ్గేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. సో ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒకసారి మనం చికెన్ని కుక్ చేసుకోవాలి. ఇలా లిడ్ పెట్టుకుని లో ఫ్లేమ్ మీద కుక్ చేయండి. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాము. వేరొక ప్యాన్ తీసుకుని ఆయిల్ అదేమీ వేసుకోకుండా నార్మల్గానే మనం ధనియాలు ఒక 2 to 3 టేబుల్ స్పూన్, ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం కొన్ని మిరియాలు వేసుకుందాము. సో చూస్తున్నారు కదా, సో మిరియాలు కూడా, ఇది బ్లాక్ పెప్పర్ కాబట్టి ఒక మిరియాలు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. సో ఇది వేసుకున్న తర్వాత ఇందులోకి వైట్ నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఒక 1 to 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇందులోకి కొంచెం లవంగాలు వేసుకుందాము. లవంగాలు కూడా ఒక 3 నుంచి 4 వరకు వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి చెక్క కూడా వేసుకోండి, ఒక చిన్న ముక్క చెక్క వేసుకోండి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 యాలకులు కూడా వేసుకోండి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీదే ఇవన్నీ ఫ్రై అయ్యేంత వరకు మాడిపోకుండా ఈ దినుసులన్నీ వేసుకోవాలి. సో ఈ మసాలా దినుసులన్నీ వేగిన తర్వాత చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఆ పౌడర్ని వేసుకోవాలి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, చికెన్ బాగా మగ్గిపోయింది. ఇంకొక 5 మినిట్స్లో చికెన్ అయిపోతుంది అనే స్టేజ్లో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కారం కొంచెం ఫ్లేవర్ చూసుకొని కారం కూడా అడ్జస్ట్ చేసుకొని కారం కూడా ఒకసారి వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోండి. సో మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు దీన్ని లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసుకొని గార్నిష్ చేసుకోండి. సో మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టుకొని కూర దగ్గర పడిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఎంజాయ్ చేయడమే.